ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతుంది గ్రౌండ్ వార్ కాదు, ఇది ప్యూర్ స్పేస్ టేక్ వార్. భూమిపై మిసైల్ పడక ముందే స్పేస్ లోనే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇజ్రాయెల్ వాడే ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్ రాకెట్లను గాల్లోనే అడ్డుకుంటుంది. కానీ అసలు పవర్ ఏంటంటే ఆరో 3. ఇది బాలిస్టిక్ మిసైల్ ని భూమి వాతావరణం దాటి స్పేస్ లోనే ఇంటర్సెప్ట్ చేయడానికి డిజైన్ చేయబడింది. మిసైల్ పైకి వెళ్తుంది, స్పేస్ లో ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది, అక్కడే దాన్ని ట్రాక్ చేసి అడ్డుకుంటారు. ఇది పనిచేయాలి అంటే రీకన్సైన్స్ శాటిలైట్స్ ప్లస్ రియల్ టైం డేటా అవసరం. ఇంకో సైలెంట్ వెపన్ GPS జంపింగ్. సిగ్నల్స్ డిస్టర్బ్ చేస్తే డ్రోన్స్, గైడెడ్ మిసైల్స్ ఖచ్చితత్వం తగ్గుతుంది. వార్ ఇప్పుడు బాంబులతో కాదు, సిగ్నల్స్ తో జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ పెరిగితే ప్రపంచ చమురు సరఫరా ప్రభావితం కావచ్చు. అంటే ఆయిల్ ధరలు మారొచ్చు, పెట్రోల్ బిల్లులు కూడా పెరగచ్చు. అయితే మాకేంటి అనుకుంటున్నారా? ఆ బిల్స్ పెరిగితే మీ జేబుకే కదా చిల్లు పడేది. ఫ్యూచర్ వార్స్ బుల్లెట్ తో కాదు, డేటా, శాటిలైట్స్, టెక్నాలజీతో జరుగుతుంది. ఇలాంటి స్పేస్ అండ్ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోవద్దు. లైక్ చేయండి.